మార్పు ఎవరిలో రావాలి? ప్రభుత్వంలోనా? తల్లిదండ్రుల్లోనా? ప్రభుత్వం ఇచ్చే ఉచిత పథకాలన్నీ కావాలి, కానీ ప్రభుత్వం అందించే విద్య మాత్రం అక్కర్లేదు. ఎవరో ఒకరిద్దరు కీర్తన తండ్రి అనిల్ శర్మ లాంటి వాళ్ళు మాత్రమే గవర్నమెంట్ విద్యలో ఉన్న క్వాలిటీ గురించి ఆలోచిస్తున్నారు. నిజం చెప్పనా, గవర్నమెంట్ స్కూళ్ళలో పాఠాలు చెప్పే టీచర్లు కూడా వాళ్ళ పిల్లల్ని ప్రైవేటు పాఠశాలలోనే చదివిస్తున్నారు. 100 చెప్పినా సరే నా కూతుర్ని ఇక్కడే చదివిస్తానని చెబుతున్నారు కీర్తన తండ్రి అనిల్ శర్మ. సర్కారు స్కూళ్లలో అందించే విద్యలో నాణ్యత ఉంటుందని, ప్రైవేటు విద్యలో ఒత్తిడి ఉంటుందని చాలా స్పష్టంగా చెబుతున్నారు. అందరూ కూడా ఈ ప్రైవేట్ స్కూళ్ళకి పంపిస్తున్నారు. అది కాకుండా గురుకుల పాఠశాలలో ఎక్కువ అయ్యేసరికి పిల్లలందరూ కూడా హాస్టల్కి పంపించేస్తున్నారు పిల్లలందరినీ. ఈ గురుకుల పాఠశాలలు బాగా పెరగటం వలన తీసుకెళ్ళి పిల్లలందరినీ దాంట్లో చేర్పిస్తున్నారు. మా పాప ఒక్కతే ఉంది. ఆ పాప కూడా లేకపోతే స్కూలు ఎత్తేస్తారు ఇంకా దాదాపుగా. అందుకని మా పాపని కంటిన్యూ చేద్దాం అనుకున్నా. పోయిన సంవత్సరం 6 పిల్లలు ఉన్నారు. ఈ సంవత్సరం ఒక్కతే పాప ఉంది. అయినా సరే వచ్చే సంవత్సరం అయినా ఇంకా ఎవరినైనా మోటివేట్ చేసి గవర్నమెంట్ స్కూల్లో చేర్పిద్దాం అన్న ఉద్దేశంతో ప్రయత్నం చేస్తున్నాను.